నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్లోకి మీ అందరికీ స్వాగతం. నేను మీ కోటికి రాము. ఇక ఒక కీలకమైనటువంటి అంశం అయితే ఈరోజు కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ బాపుగా చెప్పుకొని తెలంగాణ అడ్రస్సు, తెలంగాణ చిరునామా, తెలంగాణ పాత్త అంతా కేసీఆర్ అని అంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది తెలంగాణ కోసం కొట్లాడనట్టు, తెలంగాణ ఏర్పాటు కోసం ఏ మాత్రం కూడా 1200 మంది బలిదానం చేసుకున్నది మర్చిపోయిండు. మొత్తం ఇక నేనే నా అంత పోటు మునగాడే లేడు, నేను మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా, ఎవరికి హక్కు లేదనే విధంగా. ఇవే కాదు, అనేక అంశాలు కేసీఆర్ TV9 డిబేట్ చూస్తేనంటే మూర్ఛ పోయి 3 షేర్ల నీళ్లు దాగి ఇక ఏం తలనొచ్చి ఆగమైపోతాం. అరే రే, ఎంత బద్మాష్ మాటలంటే, ఎంత బతివాయి మాటలంటే ఒక్కటన్నా నిజాలు మాట్లాడలే. దీని గురించి అయితే ఖచ్చితంగా మనందరం చెప్పుకుందాం. దయచేసి మిత్రులారా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి. కేసీఆర్ చేసినటువంటి డిబేటు ఆయన పార్టీ ఖతమవుతా ఉంది. పార్టీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో భూస్థాపితం కాబోతా ఉంది. ఆ పార్టీని బతికియాలంటే ఇక మళ్ళొక్కసారి సార్ అయితే కాలికి గజ్జ కట్టి ఇక నిన్న TV9 డిబేట్కి వచ్చిండు. 4 గంటల పాటు, ఒక ముచ్చట 2 ముచ్చట్ల కాదు, 4 గంటల పాటు ఆ రజనీకాంత్ను ప్రశ్నలు అడగనియాడు. ఆయన గట్టినే పోయామన్నా తిరకాసు ప్రశ్న అడగనీకి పోతానంటే ఆగు 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 మాట్లాడక నేను చెప్పేది. ఇక మళ్ళీ అదే ఒరి అమ్మాయి ఆ డిబేట్లా మనం చూస్తేనంటే దిమ్మ తిరిగిపోతుంది. దీని గురించి అయితే బరాబర్ ఈరోజు మాట్లాడుకుందాం. సో మిత్రులారా, దయచేసి మీరు మర్చిపోకుని బరాబర్ మన ఛానల్ కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లనే కామెంట్ పెట్టుర్రి. ఇది మర్చిపోకుండా వేయుర్రి. ఇక మనం పొద్దుగాల వెలుగు పేపర్లో చూద్దాం. ఇక ఫస్ట్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. 8 ఏళ్ళైనా పూర్తి అయిన కాంట్రాక్టర్ ఎదురుగాళ్లకు ఒక్కసారిగా కూలిన ప్రతి కట్టడంపై విచారణ జరిపిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు పెద్దబాల్లి భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ముత్తారం, టేకుమట్ల మండలాల మధ్య కూలిన బ్రిడ్జి అంట. నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జి కూలింది. అయితే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి మొత్తం బీఆర్ఎస్ హయాంలో 51 కోట్లతో పనులు ప్రారంభించారట. ఇగో గీ సైపతి, కేసీఆర్ సైపతి ప్రాజెక్టుల గురించి కూడా చాలా మాట్లాడిండు. మోతివారి మాటలు ఎవరో కాదు, మన కేసీఆర్ ప్రాజెక్టుల గురించి కూడా చాలా మాట్లాడిండు. అంత నీకెంత నాకెంత అని పంచుకున్నారప్ప, ఏమీ లేదు. లూటీ చేసినటువంటి సర్కారు, గతంలో ఉన్నటువంటి సర్కారు. సో ఇది నిర్మాణం ఉందంట, ఆ బ్రిడ్జి కూలిపోయిందట. 8 ఏళ్ల క్రితము ఇది 51 కోట్లతో అనుమతులు ఇస్తే ఇప్పటి వరకు కూడా అయిపోలేదట. అది కూలిపోయింది. ఏమవుతుంది? ప్రజా సంపద లూటి గతం. అయ్యే గీడదుడు నువ్వు మగాడివి అయితే 2 లక్షల రుణమాఫీ అయ్యి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారము పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసారు. కేసీఆర్ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లాడుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టంలో పార్టీ నుంచి జారుకుంటున్నారు. అలంపూర్, వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. నువ్వు మగాడి, ఇక మగాళ్ళ కాడికి వచ్చింది రాష్ట్ర రాజకీయాలు. నువ్వు మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి బాబా మరుదులు ఇద్దరు కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి మీదకి ఇక తూర్పు కోడెల్లాక ఇంబడి పడ్డారు పొడవనికే. నువ్వు మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి అని చెప్పేసి ఇంబడి పడ్డారు. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి
బిడ్డలారా నన్నే నా మొగతాననే శంకిస్తారా బాయ్, ఇక చూసుకోరు కాసుకోరు అని చెప్పేసి నిన్న సవాల్ ఇచ్చిరుండు. మీకు నిజంగానే నా సవాల్ని స్వీకరించినట్టయితే ఇగో నేను 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా, ఇక మీ పార్టీని రద్దు చేసుకుంటారా బాయ్ అని చెప్పేసి నిన్న సవాల్ చేశారు. మరి ఈ సవాళ్ళ సుడిగుండంలో ఎవరు మునుగుతారు ఎవరు తేలుతారు అనేది తెలియదు. సో మొత్తం మీద అయితే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తీవ్రత అయితే పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే ఒకవైపు బాబా బామర్దులు, ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఈ సవాళ్లతో సుడిగుండంలోన మగతనాన్ని శంకించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఇట్లుంది కదా, 10 ఎంపీ సీట్లు గెలిస్తారంటే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తే ఎందుకు రాబాయి, ఎవరి కోసం శాసిస్తాడు? వద్దురా నాయన, మీ పాలన వద్దు, మీ దొరల గడిల పాలన వద్దు అని తెలంగాణ ప్రజలు ఓర్పుకుంటున్నారు. ఇంతలో సరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అనేది మీకు 10 ఏళ్ల కాలం ఇచ్చిన సమయంలో మీరు ఏం చేసారో చూసారు. 4 నెలలకే ఎంబడిబడి ఊర కుక్కల్లాగా నక్కల్లాగా ఎంబడిబడి పీక్క తిన్నికే ప్రయత్నం చేస్తున్నారు. జర్రా ఓపికతో ఉండాలి కదా, తెలంగాణ సమాజం అయితే ఓపికతో ఉన్నారు. 4 నెలలకే అంతా ఏదో ఒడిచిపోయినట్టు వీళ్ళ కలరింగ్ ఇట్లుంది. 10 ఎంపీ సీట్లు గెలిచారంటే కేసీఆర్ తెలంగాణ వద్దు, తెలంగాణను శాసించొద్దు, ఈ బాపు తెలంగాణకు వద్దని తెలంగాణ సమాజం ఓటుకోనే కదా ఓటేసి కూడా కొట్టారు. మిమ్మల్ని శాసించొద్దే వద్దు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసారు. కేసీఆర్ ను సూటిపోటి బంగారం పెన్షన్ కోసం కాదురా నాయన, మీరు ఇంకా మైకం నుంచి మేలుకోట లేరు, మైకం నుంచి మేలుకోటనే లేరు. బంగారము పెన్షన్ల కోసము 4 హామీలు అని ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారు అవన్నీ శుద్ధ తప్పులు, పచ్చి అబద్ధాలు. తెలంగాణ సమాజము మీ పాలన, మీ గడిల పాలన, మీ రాచరిక పోకడలు, మీ అవినీతి, మీ కుటుంబ పాలన అవన్నీ చూసిన తర్వాత మీ అంతు పట్టిరు. బండకేసి కొట్టిన వీళ్ళకి సిగ్గొస్తలేదు, ఇంకా తేరుకుంటలేరు. తెలంగాణ సమాజమా ఇట్లుంది చూడురి బలుపు మాటలు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. కొడుక ఇది పచ్చి అబద్ధం. సూటిపోటి మాటలు రాజకీయ నాయకుల అసలు నిర్వచనాన్ని ఏకంగా శరబట్టిండు కేసీఆర్ కుటుంబం మీరంతా కలిసి. పార్టీలు బతకనీయకుండా పార్టీలను గంగలు కలిపినరు మీరు. అసలు అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా శాసనసభ పక్షం లేకుండా చేసినటువంటి గనులు కదా మీరు. ఆ మాత్రం తెలంగాణ సమాజం తెలియదా? సూటిపోటి మాటలతోనంట కేసీఆర్ని వేధిస్తున్నారు. ముక్కును వేలేసుకుంటారు తెలంగాణ సమాజం. కేసీఆర్ అంటే సూటిపోటి మాట. ఏం సూటిపోటి మాటలు అన్నారు? ఇంకా వీళ్ళు ఆ మత్తుల నుంచి ఇంకా మేలుకుంటలేరు. ఆ ఓటమి బండకేసి కొట్టి అందులో నుంచి మేల్కొరారైనా మీరు. అసలు తెలంగాణ సమాజము మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారో ఫస్ట్ దానిలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రక్షాళన చేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, ఆత్మ పరీక్ష చేసుకొని, అవన్నీ ఏం చేసుకోకుండా మేము పీకుడు మానలాక ఏవైనా మాట్లాడతాం. ఇక తెలంగాణ సమాజం మా మాటలు వినరు. సో నిరుద్యోగులు ఒక్కరే మిమ్మల్ని వండబెట్టింది, మీకు తెలుసో తెలియదు. ఖాళీ నిరుద్యోగులే, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఆశలు పెట్టి తెలంగాణ వస్తే అంత పొడుగు అవుతుంది, ఇంత పొడుగు అవుతుంది అని చెప్పి మీ కుటుంబాలు మొత్తము రాజకీయ పదవులు తెచ్చి రాక్షసానందం పొందిరు తప్పిస్తే తెలంగాణ సమాజం నిరుద్యోగులు పిట్టల్లాగా రాలిపోతున్నా పీజీలు పిహెచ్డీలు చేసి టిఫిన్లు ఛాయ్ కొట్టులు పెట్టుకొని, ఛాయ్ బండ్లు పెట్టుకొని, పాన్ డబ్బాలు పెట్టుకొని, కూరగాయలు అమ్ముకొని బతుకుతా ఉంటే చూసి చూడనట్టు మీరు మీ పదవులు, మీకు ఫామ్ హౌస్లు, మీ డబ్బు, మీ అహంకారం, మీ పాలన రాచరిక పోకడ మొత్తము అవన్నీ చూసి కళ్ళు కాయలు కాసి శివులలో రక్తం వచ్చిన అవన్నీ సమయం కోసం ఎదురు చూసి మిమ్మల్ని పండబెట్టిరు, బండకేసి కొట్టిరు. కేటీ రామారావు సిగ్గు తెచ్చుకోరు. ఇక ఎక్కువ మాట్లాడి కూడా మంచిగా ఉండదు. ఇక అంతే కేటీ రామారావు పని. అయ్యదుడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు చూద్దాం ఒకసారి. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా చెప్పు కేటీ రామారావు. దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తాను. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే
మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని చెప్పేసి మీ సవాలు స్వీకరించి ప్రతి సవాల్ చేసిండు. దీనికి సిద్ధమా కేటీ రామారావు? నువ్వు చెప్పుగా ఏం మాట్లాడతారో మాట్లాడరు. బావబామర్దులు మాట్లాడతారా లేదంటే మీ అయ్యతో మాట్లాడిస్తారా? మాట్లాడరు. మీ అయ్య సంగతి కూడా తేలుస్తావు. ఇప్పుడు మాట్లాడాల్సిందే దాని మీద కూడా. ఈ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన లోక్సభ అభ్యర్థి మల్లు రవి. ఇక పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి, కృషి చేసుకొని మరీ తుమ్మిలను పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని దాన్ని ఆగం పట్టించాడు. 70 ఏళ్ళైన పాలమూరు కరువు ఓలే, వలసలు ఆగలే, వీళ్ళు తడవలే. ఉమ్మడి రాష్ట్రంలో కలవకుర్తి ఎట్టుందో అట్లనే ఉంది అని చెప్పేసి, ఆర్డీఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సవాలు, వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తాం. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ళు పక్కన పెట్టారు. ఇక గీ ముచ్చడైతే బరాబర్ దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఆగం చేసిండు. ఒక కాళేశ్వరంకి ఏమో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. దక్షిణ తెలంగాణలో నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వీటిని అన్నింటిని పండబెట్టిండు. ఎడారిలాగా మారి ఈరోజు దినాము బోర్బాన్లు అయితే ఏడ చూస్తే బోర్లు వేసుకుంటా కూర్చున్నాయి. నీళ్లు లేవు, పాడు లేవు, ఎడారి చేసారు. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు, నేను తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులలో నీళ్లు ఎండిపోయినాయంటే ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని చెప్తున్నాడు, సిగ్గుశరం లేకుండా. ఇక ముసలోడు అయిన ఇంకా కూడా మాటలు అడిపిసుకుంటున్నాడు. దక్షిణ తెలంగాణ ఎడారి అయిపోయింది ఈరోజు తెలంగాణలో. ఎకరా నీళ్లు కూడా లేక ఈరోజు తెలంగాణలో దక్షిణ తెలంగాణ ముఖ్యంగా పాలమూరు వలసలు అయిపోయినాయా? బొంబాయి ఓడు, పూనా ఓడు, చెన్నై ఓడు, బెంగళూరు ఓడు, పట్నం ఓడు ఆగిపోయినవే. పాలమూరులో వలసలు ఆగలేదు, పాలమూరులో ఎడారి ఆగలేదు, రైతుల బతుకులు మారలేదు. ఏమైనా మారిందంటే కల్వకుట్ల కాందాని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ భవనాలు, ప్యాలెస్లు, రాజభవనాలు, రాజ సముదాయాలు, ఫామ్ హౌజులు ఏడ పోతాడా ఎకరాల కొద్ది భూములు రాబందులు వచ్చి వాలినట్టు తెలంగాణను శరవట్టిను తప్పిస్తే తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చడం. దీనికి కారణం కేసీఆర్ పాలన తప్పిస్తే ఇంకోటి కాదు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రుణం తెచ్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఆయన పంచనే చేయరు. ప్రజలు కేసీఆర్ బొంద పెడితే ఈయన వెళ్ళి పూలదండలు వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక ఇదో వార్త చూడొచ్చు. ఇక అయ్యగీడ చూడది, కవితను అరెస్ట్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు, రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినాం. ఈడీ మాకు జ్యూరిస్డిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బినామీ అని వెల్లడి. ఇక బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా. అక్క గురించి మొట్టమొదటిసారిగా కేసీఆర్ బిడ్డ గురించి, గారాల పట్టి గురించి, ముద్దుల బిడ్డ గురించి నిన్న టీవీ 9 డిబేట్లో మాట్లాడుకుంటా, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది, నా బిడ్డ ఏ తప్పు చేయలే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక బక్వాస్, ఆ స్కామే లేదు అసలు ఢిల్లీ స్కామ్ అనేది ఎవరైనా ఇంటే నవ్వుతారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా బాయ్? ఒక ఎమ్మెల్సీ నా బిడ్డని అరెస్ట్ చేస్తారా బాయ్? ఈయన అయితే ఏమైనా చేయొచ్చు. సిగ్గుశరం లేని వాళ్ళు, అసలు ఇజ్జత్ లేని వాళ్ళ అబ్బాయిలు లిక్కర్ దండల అడ్డంగా బుక్ అయ్యి ఈడీ సిబిఐ కేసులు నువ్వు చేసి మరి ఫోన్లు ఎందుకు చూపించింది? ఎందుకు ఫార్మాట్లు చేసింది? అరబిందో శరత్ చంద్రారెడ్డి చెరబట్టి ఆయనను భయపెట్టి ఆస్తులు గుంజుకొని ఆశ చూపి ఇప్పుడు ఏం చేసిండు? ఆయన తిరగబడ్డాడు. సో అక్క గురించి కూడా సార్ మాట్లాడాడు. దాని గురించి పూర్తిగా మనము నమస్తే ఇక అదే సంసారి పత్రికలు పోయినప్పుడు చూద్దాం గాముచ్చట కూడా. సో అక్కనైతే మేము ఎప్పుడు అరెస్ట్ చేయమని చెప్పలే అని చెప్పేసి ఈడీ చెప్పింది. బెయిల్ పిటిషన్ పైన విచారణ ఈ రోజు వరకు వాయిదేసిరంట. ఆమె అరెస్టును లీగల్గానే రూల్స్ ప్రకారమే అరెస్ట్ చేసినామని చెప్పుకొచ్చారు. ఇక ఇది ఇట్లుంటే మరో 2 వారాలు కవిత కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు తిరిగి మే 7న హాజరుపరచాలని చెప్పేసి ఆదేశించింది కోర్టు. ఇక 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారంలు గాంధీ భవన్లో అందుకున్న దానం, చామల, నీలం మధు మిగతా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులకు అందజేశారు. సో మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ
14 మందికి సంబంధించిన బీ ఫారంను గాంధీ భవన్లో అందజేశారు. ఇక పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో తగ్గిన ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ తో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్ లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్. ఆయా రాష్ట్రాల్లో పెరగనున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్, ఎండలోనూ పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు. నిజమే ఇది. పోలింగ్ పైన అయితే ఎండల ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు తెలుసా? గా ఊరికి గీ ఊరికి వలసలు పోయిన వాళ్ళు, ఉపాధి కోసం పోయిన వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు, పని మీద పోయిన వాళ్ళు ఈ ఎండల తాపానికి వస్తారు. ఓటు ఎన్నికే కష్టం. సో పోలింగ్ శాతం తగ్గుతుందని ముచ్చట ఈ వారితో వచ్చి బీజేపీ స్టార్ కంపెయినర్ గా తమిళసై లిస్టులో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు. సినీతారులు ఖుష్బు, రాధిక, జీవిత కూడా 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్ కు అందజేశారట. బీజేపీ పార్టీ స్టార్ కంపెయినర్లుగా 40 మంది లిస్టు. అందులో ప్రధానమంత్రి నుంచి మొదలుకొని సినిమా స్టార్ల వరకు, మొన్నటి వరకు గవర్నర్ గా పనిచేసినటువంటి తమిళసై కూడా అందులో ఉందంట. సో 40 మంది బీజేపీ పార్టీ స్టార్ కంపెయినర్లుగా చూజ్ చేసుకున్నారంట. ఇక పెండింగ్ సీట్ల పైన క్లారిటీ అంటే ఖమ్మం అభ్యర్థిగా రఘురామారెడ్డి, కరీంనగర్ వెలిచెల రాజేంద్రరావు, హైదరాబాద్ షమీరుల్లా ఇవాళ ప్రకటిస్తారంటున్న కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఈ 3 స్థానాలు అయితే మల్లగుల్లాలు పడుతుంది. మరి పోటీ ఎక్కువైందా లేదంటే ఏందో తెలియదు కానీ ఆఖరి వరకు దాన్ని తీసుకుంటా గుంజుకుంటూ వస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసినట్టు చెప్తున్నటువంటి పేర్లు. ఒకటి కరీంనగర్ నుంచి వెలిచెల రాజేంద్రరావు, అదేవిధంగా ఖమ్మం నుంచి రఘురామారెడ్డి, ఇక హైదరాబాద్ నుంచి షమీరుల్లా ఖాన్. వీళ్ళ ముగ్గురిని ప్రకటించే అవకాశం ఉందంట ఈరోజు. కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. చాలా వంశీధర్ నా స్థానికతపై కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. వెలుగు ఇంటర్వ్యూలో మహమ్నార్ ఎంపీ క్యాండిడేట్. అయితే పాలమూరులో నిజంగా వింత పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ నుంచేనేమో మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఇక ఆయన సిట్టింగ్ ఎంపీ. బీజేపీ నుంచి వెళ్ళి గద్వాల నుంచి తీసుకొచ్చిన డికే అరుణారెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఏమో కలకుర్తి వచ్చినటువంటి చెల్ల వంశీధర్ రెడ్డి. ఇక ఇది పరిస్థితి. పాలమూరులో లోకల్ క్యాండిడేట్లు ఎవరు లేనట్టు వలస తీసుకొచ్చి పెట్టారు. మోదీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్టు సంపద గుంచుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని కామెంట్. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం వెళ్ళిందట. సో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల ఆస్తులు, బంగారం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గుంజుకుంటుంది, జర జాగ్రత్త ఉండరి, జర నిద్రపోకురి, మేల్కతో ఉండరి, బీజేపీని గెలిపించురు అనే మాటలను దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్నాయట. దానిపైన ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ముస్లింల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముస్లింలకు మళ్ళించే ప్రయత్నం చేసిందని కామెంట్ చేశారట. సో ఇవి ప్రధానంగా మొత్తం మీద అయితే వెలుగు పేపర్లో ప్రధానమైనటువంటి అంశాలు. ఇక ఒకసారి చెన్నై పైన నిన్న గెలుస్తా అనుకున్నారు. మ్యాచ్ అయితే 200 పైగా కొట్టారు. ధోని ఉన్నాడు, ఈజీగా అయిపోతా అనుకున్నారు. కానీ చెన్నై పైన నిన్న లక్నో అయితే విజయం సాధించింది. దానికి కారణం స్టోనిస్ సెంచరీ చేసిండు. దాంతో చెన్నై ఓడిపోయింది నిన్న. ఈ స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి స్థానికంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన. లోక్సభ ఎన్నికల ముగిసిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రరావుకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందట. సో తెలంగాణలో స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికలు ఇట్లా అయిపోయిన వాళ్ళని ఎంబడే పెడతారట. స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహిస్తారట. సో ఈవీఎం మిషన్తో కాదట, బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్లు పెట్టబోతా ఉన్నారట. సో ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఇక దిశ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసే కన్నా ముందు ఇక దిశ చూద్దాం ఒకసారి. దాంట్లో చాలా పెద్ద తతంగం ఉంది, అది చూద్దాం. ఇంటర్నెట్ లేకుండా ఫోటోలు, వీడియోలు పంపొచ్చు. త్వరలోనే వాట్సాప్లో సూపర్ ఫీచర్ అంట. ఓహో, ఇంటర్నెట్ లేకుండా కూడా ఫోటోలు, వీడియోలు పంపొచ్చు అంట. అమ్మ, జబర్దస్త్ ఫీచర్ ఇదైతే. వాట్సాప్ వాడకందారులకు, వాట్సాప్ వినియోగదారులకు ఇది ఒక గొప్ప ఫీచర్ అనుకోవచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా కూడా వాట్సాప్లో
ఫోటోలు వీడియోలు పంపించచ్చట. ఎట్లా? వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ రాబోతున్నది. ఇంటర్నెట్ లేకుండా ఫోటోలు వీడియోలు షేర్ చేయడానికి అనుమతించే సౌకర్యాన్ని కంపెనీ తీసుకోరాబోతుంది. ఈ ఫీచర్ కోసం చివరి మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. త్వరలో బీటా యూజర్లకు ఇక అందుబాటులోకి వస్తుందంట. సో త్వరలోనే వాట్సాప్ లో ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉందంట. చూడు రేపు మెట్రో సమయం పొడిగింపు. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి వరకు సర్వీసులు ఉంటాయట. చూద్దాం. మళ్ళీ నేనే సీఎం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్, మోడీ సృష్టే కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టు డోకాలేదు, మేడిగడ్డలో లోపాన్ని సరిదిద్దుకుంటే ఉద్యమిస్తాం, ఓటుకు నోటు కేసుతో రేవంత్ కక్ష పెట్టుకున్నాడు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8-12 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ శ్వేతపత్రాలు బోగసే, రాష్ట్రంలో విద్యుత్ కోతలేదు, మా పార్టీని వీడిన కడియశ్రీయారికి రాజకీయంగా సమాధి, బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తే లేదు, ఫోన్ ట్యాపింగ్ తో నాటి సీఎం నాకు సంబంధం లేదు, ఓ టీవీ ఛానల్ డిబేట్ లో సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కౌంటర్ చేద్దాం. ఏడా మన గుమస్తా పత్రిక, సంసారి దినపత్రిక, ఆ పత్రికలో మాట్లాడదాం. నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా, నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి సవాల్ చేసాడు. ఇక కేసీఆర్ హరీష్ రావుకు ఇదే నా సవాల్ అని చెప్పేసి ప్రతి సవాల్ చేశాడు. హరీష్ రావుకు కేసీఆర్ కు సూటిగా సవాల్ చేస్తున్నా. 15 ఆగస్టులోపు నేను రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటారా, నా సవాల్ని స్వీకరించు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచిన, భూమి ఆకాశం తలకిందులైన, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని సచ్చినా రుణమాఫీ అమలు చేసి తీరుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రాజకీయం. ఎండలు ఇప్పటికే దబాయించి కొడుతున్నాయి, మామూలు ఎండలు కాదు. జర బయటికి వెళ్దామంటేనే భయం అవుతుంది. ఎక్కడ ఉక్కపోతూ ఒకవైపు ఉడుకుడు, చెమటలు గారుడు, ఎండ తాపానికి దాహమేసుడు, దూపాయుడు, ఓ అమ్మ. సేమ్ పార్లమెంట్ ఎన్నికలలో కూడా రాజకీయ నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్ళతోన జనాలు అయితే సతమతం అవుతున్నారు. చూడురి, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలు, లోక్సభ ఎన్నికలు, కాంగ్రెస్ ప్లాను, పోల్ మేనేజ్మెంట్ పై స్పెషల్ ఫోకస్. మనసంతా పాలమూరు పైనే, ఆ సెగ్మెంట్ పైన సీఎం స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు 6 సార్లు విజిట్. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచలనే అధిష్టానం ఆదేశం మేరకు నామినేషన్ మంత్రి పొన్నం. అయితే మనసంతా పాలమూరు. సో కాంగ్రెస్ పార్టీకి కొంత పాలమూరులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంట. అందుకనే గట్టిగా ప్రయత్నం చేసి గట్టెక్కించాలి అనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతోన రేవంత్ రెడ్డి ఇప్పటికీ 6 సార్లు సుడిగాలి పర్యటనలు అయితే చుట్టిండు. ఇక రాబోయే కాలంలో ఇంకెన్ని చేస్తాడు చూడాలి. ఇక 10 స్థానాల్లో గెలిపించాడు. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పు. బీఆర్ఎస్ వరకు ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టిదంతా బక్వాస్ బద్మాష్ వార్తలు. మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ అనుకున్న దానికన్నా ముందే పవర్లోకి ఎమ్మెల్సీ చల్లవ. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షోలు, మిర్యాలగూడ నుంచి ప్రారంభం, ప్రగతిరథంకు పవన్ భవన్లో పూజలు. ఇక ఇజ్రాయెల్ పై 35 రాకెట్లో హిజ్బుల్లా దాడి, కౌంటర్ అటాక్ చేసిన ఐడిఎఫ్ ఆర్మీ. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా టెర్రరిస్టులు ఇజ్రాయెల్ పై సోమవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఇవి నడుస్తూనే ఉన్నాయి, ఇది ఆగుతలేదు. రాక్ సక్సెస్, బాలిస్టిక్ మిజైల్ ను విజయవంతంగా పరీక్షించిన ఐఏఎఫ్ అంట. సో కొత్త టెక్నాలజీతో బాలిస్టిక్స్ మిజైల్ రాక్స్ సక్సెస్ అయిందంట నిన్న. స్థానిక రిజర్వేషన్ల సస్పెన్స్, స్టేట్ బీసీ కమిషన్ నివేదిక తర్వాత క్లారిటీ. దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిటింగ్. జూన్లో ఎలక్షన్ అంటూ సీఎం సంకేతం, కసరత్తు ప్రారంభించారు రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓడేడు బ్రిడ్జ్ కొలాప్స్, నిర్మాణం ఉండగానే కూలిన వంతెన. పెద్దపల్లి జిల్లాలో గాలి దుమారం బీభత్సం, విచారణ బాధ్యతపై చర్యలు తీసుకుంటాం మంత్రి చేద్దాం. పనుల నాణ్యత లేనందుకే ప్రమాదం, కాంట్రాక్టర్ కు బిల్ పేమెంట్స్ నిలిపేశారు చీఫ్ ఇంజనీర్. కవిత రిమాండ్ పొడిగింపు. వచ్చే నెల 7 వరకు ఆమె తిహార్ జైల్లోని ఈడీ కేసులో బెయిల్పై నేడు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉందంట. చూడు, అది కవిత కేసు. దొడ్డిదారిన గద్దెనెక్కిన రేవంత్, రుణమాఫీ ఇంపాసిబుల్, ఖాళీ బిందెలతో హామీలు ఎలా అమలు చేస్తారు, అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎండిన పంటలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కమిషన్ ఇస్తే బిల్లులు క్లియర్. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజు అంటారు. సో దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. దొడ్డిదారిన అంటే ఏమి లేదు, 420 హామీలు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాస్తవానికి కూడా ఏ ముచ్చట కాముచ్చట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు సాధ్యం అసాధ్యం, అమలు చేయడం అసాధ్యం. అన్ని హామీలు సరే, కీలకమైన కొన్ని హామీలు అమలు చేస్తారేం కానీ అన్ని హామీలు అమలు చేయడం అయితే అసాధ్యం. సాధ్యమే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక పనివంతుడు, తెలంగాణకు పితామహుడైనటువంటి కేసీఆర్ నీళ్లకు
నడక నేర్పింది, నదులకు పరుగు నేర్పింది కేసీఆర్ అనేటువంటి ప్రచారం ఏదైతుందో, ఇగో అవన్నీ చేసినటువంటి కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పలోకి పెట్టిండు. కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే లంకె బిందెలు ఉంటాయని వచ్చినాం, కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పిండు కదా. ఇక అది నిజమే. సో మొత్తం మీద అయితే ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి వ్యాఖ్య దొడ్డిదారే గద్దెనెక్కిరంటే ఇక రుణమాఫీ ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక మొత్తం మీద 4 నెలల్లోనే పంటలు ఎండినాయని చెప్పుకొచ్చుతా ఉన్నాడు. ఇవి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు. ఇక హిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువుల ఆస్తులు దోచి ముస్లింలు. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మోడీ వెంటకి సైతం రేవంత్ సరిపోరు. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు. మెదక్ కేంద్రం నిధులు పై బుక్ అంట. సో మొత్తం మీద అయితే ఇక ఇది ఏది మన దిశలో ఉన్నటువంటి వారు. ఇక ఒకసారి సంసారి వార్తా పత్రికలకు వెళ్దాం. ఇక ఇందులో ఉన్నటువంటి పొడిచి వచ్చినటువంటి వార్తల పైన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనిగా దేవులపై ఓట్లు కేసీఆర్ పైన తిట్లు. దేవులపై ఓట్లు కేసీఆర్ పైన తిట్లు. ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణ గర్జన, కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం, రైతులు విలవిలలాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ, రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించకు అసలు. బాపు తెలంగాణ బాపు మామూలుగా కాదు. అసెంబ్లీకి రమ్మంటే రాకపోయా, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు రాడు. ఇప్పుడు అక్కడికి వచ్చింది, బయటికి వచ్చిండు పులి బయటికి వచ్చింది. అయితే అది అంతా పులి అనుకున్నారు ఇన్ని దినాలు, కానీ అది మేకనే. మేక గొర్రె పులితోలు కప్పుకొని బయటకు వచ్చింది. గంతే, ఏమీ లేదు తేడా, మక్షి. ఇక నిన్న TV9 డిబేట్లా చేసినటువంటి మాటలు కావచ్చు అన్నిటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణపై సమైక్య పాలకులు వివక్ష చూపిడు. ఇంకేమేం పొడుస్తున్నాడు చూద్దాం. సమైక్య పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. నాగార్జున సార్ ఎక్కడిది? శ్రీరామ్ సాగర్ ఎక్కడిది? జూరాల్ ఎక్కడిది? కోయిసార్ ఎక్కడిది? డిండి ఎక్కడిది? నవ్వుతున్నారు. ఈ పట్నంలో ఉన్న మంజీరా పైన కట్టినటువంటి ఏది మన హిమాయత్ సాగర్ అది ఎక్కడిది? చెప్పుకుంటూ పోతే శాటభారతం అంతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కట్టినట్టే కాళేశ్వరం ఏమైందంటే పడికేసి 1,00,000 కోట్లు దోషిపెట్టాడు. నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ 50,000 కోట్లతో కడితే సార్ ఒక్క కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లతో కట్టారు. 50 ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టిన ప్రాజెక్టు 50,000 అయితే సార్ 1,00,000 కోట్లతో కట్టి గోదావరి నదిలో మొత్తం తెలంగాణ ప్రజల పైసలను మొత్తము ఆ వరదలు కొట్టుకుపోయే విధంగా చేసాడు. ఇంకా చూడరి, హైదరాబాద్లో కరెంట్ అనేదే పోదు. TV9 డిబేట్లా ఇక చూడండి. ఇంకేమేమో ఎత్తులో ఉన్న తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతేనే తిక్కు. సూపర్ ఇంజనీర్ నువ్వు. ముఖ్యమంత్రిగా నాకు కేవలం ప్రాజెక్టులపై వ్యూహం మాత్రమే దొరికాడు. చూడండి, కేసీఆర్ ఒక ఇంజనీర్ లాగా మారి కాళేశ్వరం మొత్తం నేనే కట్టిన నా అంత పోటుమోనగానే రీడిజైన్ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో ఉన్నటువంటి డ్యామ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, మొత్తం కేసీఆర్ మొత్తం భుజాల మీద వేసుకొని 80,000 పుస్తకాలు చదివి అందులో ఒడిచిపట్టినటువంటి సారాన్ని మొత్తం వాడుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినని కలరింగిచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడరి, ముఖ్యమంత్రిగా నాది కేవలం ప్రాజెక్టుల పైన వ్యూహం మాత్రమే అంట. చేతులు ఎత్తేసిండు, అమాత చేతులు ఎత్తేసిండు చూడరి. ఇక చాలా మాట్లాడిండు, మొత్తం తోడేం మాట్లాడా. ఓరే అందుకే తెలంగాణ అవసరాల దృష్ట్యా రీడిజైన్ చేయాలని ఇంజనీర్లకు చెప్పిన. ఇంకేం చేసినాం? కాళేశ్వరం అంటే ఒక భారత్ కాదు, మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇంకా కాళేశ్వరంలో 200 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనెల్స్ ఉన్నాయి. సమైక్య పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. కాళేశ్వరం విలువ ఈ అర్బక్కులకు తెలియదు అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు. సో ఏది ఏమైనా కూడా సార్ చెప్పిన దాంట్లో ఒక మచ్చుకు మీకు ఒక చిన్న మాట్లాడిన ముచ్చట్లు చూపెట్టే ప్రయత్నం చేస్తా.
ఇది కాళేశ్వరంలా కాళేశ్వరం గురించి చెప్తాను. దానికి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఆ మెయింటెనెన్స్ ఏం చెప్తున్నానంటే వాస్తవానికి ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ చూసుకోవాలని చెప్పేసి నాగార్జున సార్కు ఉంటుంది, శ్రీరామ్ సాగర్కు ఉంటుంది, ప్రతి డ్యామ్కు మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేసారని చెప్తున్నాడు. మెయింటెనెన్స్ అంటే ఎంత? నువ్వు చేసినటువంటి పాపం వల్ల 26,000 కోట్ల రూపాయలు తెలంగాణ నడ్డి ఇరుగుతుంది. అది కట్టలేక కిస్తీలు కావచ్చు, కిస్తీలకు మిట్టిలు కావచ్చు. దిగ్గా అనిపిస్తే చూడు ఈ దినపత్రికలు ఎట్లా రాసుకొచ్చారు, ఏం రాసుకొచ్చారు. ఈసారి కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 సీట్లు కోత పోయి ఇక అమ్మ ఒక్క డిపాజిట్లు తెచ్చుకోరా నాయన మీరు. ఇక బీజేపీకి పునాదులు లేవు, ఒక్క సీటు గెలిస్తే గొప్ప. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. హిమాచల్, కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. ఇక ఆ వరుసలో తర్వాత తెలంగాణదే. అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సర్కార్ ఖాయం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం. బీజేపీతో రేవంత్ రెడ్డి లింకుపై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించాడు? మాతో టచ్లో ఉన్న అనే నేత పేరు చెప్పను. రేపులో జగన్ గెలుస్తాడని మాకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేరు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని అవుతా అని చెప్పేసి కోతలు కోసిండు. కోతల రాయనికి కౌంటర్ ఇవ్వాల్సిందే. ఇక చూడు ఎన్ని ముచ్చట్లు, ఉద్యమ ముచ్చట్లు మొత్తం ఊకదంపుడు ఉపన్యాసాలతో ఆ టీవీ9 డిబేట్లో అది నెత్తి ఖరాబ్ అయిపోయింది. అది చూస్తే తెల్లాడు తలనొప్పి వచ్చింది చూసిన తర్వాత. ఇక ఏం చెప్తాడు కేసీఆర్ టీవీ9 డిబేట్లో? చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. చాలా ముచ్చట్లు, 1, 2 కాదు, పెద్దని ముచ్చట్లు చెప్పాడు. అందులో ప్రధానంగా కొన్ని చూద్దాం మనం. అయితే ప్రశ్న అడగనీయాడు. రజనీకాంత్ ప్రశ్న అడగనీయాడు. అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం చెప్తాడు. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఇక రజనీకాంత్ టీవీ9లో కేసీఆర్తో చేసినటువంటి ఏదైతే డిబేట్ ఉందో ఆ డిబేట్ మొత్తం కూడా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్టు అనిపించింది. పక్కా స్క్రిప్ట్ ప్రకారమే. ఏం మాట్లాడాలో ముందే టీవీ9లోనే ఆ స్క్రోలింగ్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఏం అడగబోతున్నారు అన్ని అంటే కేసీఆర్కు ముందే మొత్తం బరాబర్ కూసగుచ్చినట్టు సమాచారం. అయితే ఏమేం మాట్లాడు బిడ్డ గురించి? మొట్టమొదటిది బిడ్డ గారాల పట్టింది. గారాల పట్టి కవిత గురించి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ తారకేసు అంతా ఉట్టిదేనంట, ఏమి లేదంట. అక్క ఏమి లేదంట. అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరు రాబాయి బినామీని పెట్టుకున్నది నిజం కాదా? నీ బిడ్డ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఏం చెప్పిండు? వాంగ్మూలం ఏమిచ్చిండు? అది ఉట్టిదేంట. అరుణ్ అరోరా ఉట్టిదే అంట. బోరుట్ల బుచ్చయ్య చేతులు చెప్పి ఉట్టిదేనంట. అక్క 100 కోట్ల రూపాయలు ఆ గోవాకు పంపించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం ఉట్టిదేనంట. అరబిందో శరత్చంద్రయ్య ఇచ్చిన వాంగ్మూలం ఉట్టిదేనంట. మాగుంట రాఘవ శ్రీనివాసరెడ్డి చెప్పింది ఉట్టిదేనంట. మొత్తం ఏం లేదంట. బిడ్డ కడిగిన ముత్యాలుగా బయటకు వస్తాట. బీజేపీ వాళ్ళు పగబట్టినట్ట. ఇక ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతుందో బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయనికే ఒత్తినంటే దాన్ని పగబట్టి ఈరోజు కక్ష పెంచుకొని ఎన్నికల కన్నా ముందు అరెస్ట్ చేసిరు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందట. సిగ్గు శరం మానం మొత్తం వదిలిపెట్టారు. ఇది ఇట్లా కదా. ఇక ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏమంటాడు తెలుసా?
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అంతా ఉట్టిదేనంట. పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళ చూసుకుంటారు, నాకేం సంబంధం? నేను ముఖ్యమంత్రిని అవన్నీ పట్టించుకుంటానా? ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటాయి? వాళ్ళు ఇచ్చే నివేదికలు మాత్రం నేను చూస్తా. నేనెందుకు చెప్తా? రజనీకాంత్ క్వశ్చన్ అడుగుతాడు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలను, సాఫ్ట్వేర్లను కొనుక్కొచ్చి రాజకీయ ప్రత్యర్థులను వాళ్ళ ఇంటికి 500 మీటర్ల లోపు పాగా వేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మొత్తం వింటున్నారంట కదా అని చెప్పేసి అడిగితే ఏం చెప్తాడు? కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినాయి, గ్యాడ్జెట్స్ కొత్త కొత్త వచ్చినాయి, పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వాడుకుంటారు, మనకేం సంబంధం ఉంటుంది? వాళ్ళ ఏమైనా పైసలు కావాల్సి ఇస్తాం మేము, సంబంధమే లేదు మాకు. పోలీసు వాళ్ళు ఎవరైనా గట్టే తప్పు చేస్తుంటే శిక్షిస్తారు, నాకేం సంబంధం? చేతులు ఎత్తేసిరు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ చేతులు ఎత్తేసిరు. ఒక ముఖ్యమంత్రిగా నాకేం సంబంధం లేదు, కేవలం అది ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీసులు మాత్రమే చూసుకుంటారు, నాకేం సంబంధం ఉంటుంది? చేతులు ఎత్తేసిరు. దీన్ని బట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం మీద అయితే కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్టు ఖాయంగా కనిపిస్తా ఉంది. మీరు టీవీ9 డిబేట్లో ఇదొకటి. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుంటా, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో కలిసిపోయాడు. పెద్దన్న అంటారా మరి? అట్లా ఓ ప్రధానమంత్రి పెద్దన్న అనొచ్చా? ప్రత్యర్థి పార్టీలు కదా, రెండు కూడా విభేదించే పార్టీలు కదా. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పెద్దన్న అనొచ్చు. నీకు శాతగాలే. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే నిధులు తెచ్చే శాతగాలే, ఏం చేయనికే శాతగాలే నీకు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక బద్మాష్ మాటలు, బటవాయి మాటలు రాసుకొని పూసుకొని తిరగకపోయినా, కనీసం కేంద్రం ఇచ్చే నిధులు తీసుకురాలేకపోయాడు. ఇక బీజేపీతో కలిసిపోతాడు. రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీలో కలిసిపోతున్నాడు, ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు దాని మీద స్పందించాడని అడుగుతాడు. నేను ఏదో ప్రతిదానికి స్పందించినట్టు. సో ఇది ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడి. ఇక ఆఖరికి చూడు, నిజంగా ఎంత సిగ్గుమాలే కేసీఆర్ అంటే, ఏపీలో జగనే గెలుస్తాడట. చూడు, ఏపీలో జగనే గెలుస్తాడట. ముందే గెలిచేసాడు. భవిష్యత్ ఇక తెలంగాణలో 100కు పైగా సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి ఏకిపారేశారు, కోతలు కోసారు. 100కు పైగా సీట్లు గెలుస్తున్నామని కోతలు కోసారు. తండ్రి కొడుకు వాళ్ళు ముగ్గురు కలిసి ఏమైంది? బరివాత్తెలు అయ్యారు, బండకేసి కొట్టారు. ఇక ఆంధ్ర రాజకీయాలలో ఏది పెడుతున్నాడు మళ్ళా పోయి. ఇక ఈయన పరిస్థితి, ఇక బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేరంట, బీఆర్ఎస్ పార్టీని బతికిసుకో. సో టీవీ9 డిబేట్లో మొత్తం కూడా ఇంకా చూడు, ట్యాపింగ్ తో సీఎం కు ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ సిల్లి 3rd క్లాస్ ఆరోపణ. ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి, ప్రతిప శక్తులను అడ్డుకోవడానికి పలు మార్గాల్లో పోలీసు సమాచారం సేకరిస్తున్నారు. అందులో ఇంటర్సెప్షన్ ఒకటి. అది అధికారిగా చేస్తారు, పలానా వ్యక్తుల ఫోన్లో ట్యాప్ చేసినామని అధికారులు ముఖ్యమంత్రి చెప్పారు, సీఎంకు సంబంధించి ఉండదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది. దీన్ని కూడా రాజకీయం చేయడం అంతా దివాళ కోరుతానం ఇంకోటి కూడా అని చెప్పేసి నా పైన మోదీ కక్ష కట్టి లిక్కర్ క్యాంప్ బోగస్ అంటున్నాడు. లిక్కర్ స్కామ్ కూడా బోగస్ అంటున్నాడు. అది మోదీ పొలిటికల్ స్కీమ్. అన్ని రాష్ట్రాల్లో కానీ అది ఢిల్లీ ప్రభుత్వం మద్యపాల్ స్కామ్ ఎట్లయితుంది? అందులో ఒక్క రూపాయైనా దొరికిందా? కవితకు లిక్కర్ స్కామ్ కు సంబంధం నడి బజార్లో పట్టుకున్నారు 100 కోట్ల రూపాయలు. సో కేసీఆర్ మాయల పకీరు, గుంటనక్కలంటోడు, మామూలుగా కాదు. ఓరెక్కోడుక అసలు మాటలు వింటుంటేనంటే భయమైతే. అంత రాజకీయ అపార చాణక్యులను చూసినాం కానీ గుంటనక్కలు కేసీఆర్ లక్కనే ఉంటారనేది మనము నిన్న టీవీ9 డిబేట్ చూస్తేనే అర్థమవుతుంది. ఏం కోల్పోయారో ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. జనం లేక ఈ సీఎం సభలు అంత బద్మాష్ వార్తలతో నింపుకున్నారు. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో, నేడు ఇంటర్ ఫలితాలు 11 పెడతారా? ఇక ఎంత ఏమన్నా ఇది పత్రిక అంట చూడండి ప్రజలారా. ఇగో ఇది పత్రిక అంట చూడండి. ఇందులో ఏమైనా ఉన్నాయి? నిన్న టీవీ9 డిబేట్ పెడితే ఆ డిబేట్ మొత్తం నింపుకున్నాడు కేసీఆర్. మొత్తం అంత వాడిరు. ఇంత రాక్షసానం పొందుకుంటా ఇది పత్రిక. ఈ పత్రికకు గిరిమిషన్ మొత్తం బంద్ చేయాలి. ఇట్లాంటి దుర్మార్గపు పత్రికలు పెట్టి రాజకీయాలను శాసించుకుంటా, ప్రజల్ని వంకదో పట్టించుకుంటా, వక్రభాష్యం చెప్పుకుంటా, రాజకీయాలకు రకరకాల నయవంచనకు గురి చేసినటువంటి ఇట్లాంటి పత్రికలు అయితే రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మిత్రులారా, మొత్తం మీద ఈరోజు దినపత్రికలు ప్రధానంగా చాలా ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ మళ్ళా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. సో నిన్న టీవీ9 డిబేట్ సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం గడివడిగా మీకు
పార్ట్స్ రూపంలో అందజేస్తాం. ఇవి ఈరోజు దినపత్రికలో ఉన్న ప్రధానమైన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.